వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. తన కక్ష సాధింపు చర్యలతో, మనస్తత్వంతో ప్రతిపక్ష పార్టీల నేతలను, ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడు. అష్ట కష్టాలు పెట్టాడు. జగన్ అండ చేసుకుని అవినీతి, అక్రమార్జన, కబ్జాలతో 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారు. జగన్ పాలనంతా దాచుకో అన్న తీరుగా సాగింది. జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయినా ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తూ దాదాపు 500 కోట్ల వ్యయంతో జగన్ ఋషికొండపై పెద్ద ప్యాలెసే కట్టారు. ప్రజాధనాన్ని వృధా చేయడంతో పాటు తన సొంత విలాసాల కోసం ఖరీదైన వస్తువులను అందులో అమర్చారు. ఒక పక్క రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని చెబుతూనే 100 కోట్లతో ఋషికొండను తొలిచి ప్యాలెస్ కట్టడం ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లోటు బడ్జెట్లోనూ ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు అందిస్తున్నారు. అయితే కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమ అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఋషికొండపై ప్యాలెస్ నిర్మాణం చేసిన కాంట్రాక్టర్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండానే పలు పనుల్లో బిల్లులు చెల్లించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది కారణంగా ఒకవైపు సిఎఫ్ఎంఎస్ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ తలుపులు మూసేశారు. ఏ గుత్తేదారుడు కొత్తగా బిల్లులు సమర్పించుకోవడానికి వీలులేని పరిస్థితి కల్పించారు. ఉద్యోగుల జీతాలు, అత్యవసర బిల్లులు తప్ప ఎలాంటి వాటికి నిధులు విడుదల చెయ్యొద్దని రాష్ట్రంలోని ఖజానా అధికారులకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కానీ ఏ బిల్లులకు డబ్బులు చెల్లించొద్దని ఆదేశాలున్నప్పటికీ జగన్ జమానాలో కీలకంగా వ్యవహరించి 100 కోట్ల రూపాయలు పనులు చేసిన డెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 60.98 కోట్ల బిల్లులను శుక్రవారాల్లో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో అధికారులు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. సదరు గుత్తేదారుడు ఎవరో కాదు, జగన్ ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ నిర్మాణంలో 452 కోట్ల పనుల్లో సింహాభాగం పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్. అలాంటి వ్యక్తికి అధికారులు బిల్లులు చెల్లించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. చిన్న మధ్య తరహా గుత్తేదారులు బిల్లుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర చిన్న గుత్తేదారులకు ఒక స్థాయి వరకు సంక్రాంతి సమయంలో బిల్లులు చెల్లించినా ఇంకా అనేక మంది బిల్లులు ఎప్పుడు క్లియర్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఆర్థిక శాఖలోని అధికారులు ఋషికొండపై ప్యాలెస్ నిర్మించిన గుత్తేదారు సంస్థ బిల్లులు చెల్లించడం అందుకే వివాదాస్పదంగా మారింది. విశాఖలోని క్లస్టర్ వర్సిటీ పనులకు, పులివెందుల వైద్య కళాశాలకు సంబంధించి దాదాపు 60 కోట్లకు పైగా చెల్లింపులు చేయడంతో అసలు ఆర్థిక శాఖలో ఏం జరుగుతోంది అన్న చర్చకు దారితీసింది. చేసిన పనులకు ఎప్పుడైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సిందే. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి బిల్లులు సొమ్ము రాక చిన్న మొత్తాలు చెల్లించలేని పరిస్థితుల్లోనూ బడా గుత్తేదారులు రకరకాల మార్గాల్లో బిల్లులు చేజెక్కించుకోవటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. ఋషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల మండిపడ్డారు. ఋషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మాత్రం ఋషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని చెప్తున్నారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్లు వివరించారు. వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టర్కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందో చెప్పాలంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓసారి చెప్పినా వినకుంటే ఎలా అంటూ అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టర్కు జరిపిన చెల్లింపుల వివరాలు, ఏ పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా లేక సొంత నిర్ణయమా అంటూ అధికారులను మంత్రి నిలదీశారు. ఇకపై ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే బిల్లుల చెల్లింపులు చేపట్టవద్దని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అధికారులను మంత్రి హెచ్చరించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా అధికారుల తీరులో మాత్రం మార్పు రాకపోవటం కూటమి నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే ఇలా జరుగుతోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గీత దాటిన అధికారులపై కొరడా జులిపించాలని కూటమి నేతలు కోరుతున్నారు.